శ్రీమాత్రే నమః. నేను మీ నేమాని మహాలక్ష్మి, విజయనగరం నుంచి. షోఢాన్యాసాదయో న్యాసా న్యాసఖండే సమీరితాః అంతర్యాగక్రమశ్చైవ బహిర్యాగక్రమస్తథా మహాయాగ్రక్రమశ్చైవ పూజాఖండే ప్రకీర్తితః. గణేశన్యాసము, గ్రహన్యాసము, నక్షత్రన్యాసము, యోగినీన్యాసము, రాశిన్యాసము, పీఠన్యాసము ఈ ఆరింటికి షోడాన్యాసము అని పేరు. ఇందులో ఒక్కొక్క న్యాసముచే ఒక్కొక్క పుణ్యము కలుగుచుండును. అన్నీ కలిపి చేసినచో శ్రేష్టమగు గొప్ప పుణ్యము కలుగును. ఈ షోడాన్యాసము భూషణన్యాసము, మాలినీన్యాసము, చక్రన్యాసము మున్నగు వానిచే అనేక విధములగుచున్నదని ఆదిపదముచే గ్రహింపవలెను. న్యాసము అనగా శాస్త్రమందు చెప్పిన దేవతలను ఆయా అవయవములయందు ఉంచుట అని అర్థము. ఈ విషయమంతయు బ్రహ్మాండ పురాణోత్తర భాగమందలి లలితాన్యాస ఖండమున చెప్పబడి ఉంది. అంతర్యాగ క్రమము, బహిర్యాగ క్రమము అట్లే మహాయాగ క్రమము ఆ పురాణములలోని పూజాఖండమునందు చెప్పబడినది. అంతర్యాగము మూలాధారము మొదలుకొని ముందటి పన్ను దంతము వరకు గల శరీరమునందు దారము వలె తేజస్సు సంచరించినట్లు భావించును, లేదా దేవతకు మానస పూజ చేయబడును. బహిర్యాగము పాత్రాసాధనము మొదలుకొని శాంతిస్తవము వరకు గలగ కర్మకాండకు బహిర్యాగము అని పేరు. అనగా ఆ యంత్రము, విగ్రహము మున్నగు వానికి ఆయా వస్తువులతో చేయు పూజ అని అర్థము. పాత్రాసాధనము అనగా పూజలో ఉపయోగించు గిన్నెలను వాని వాని స్థానములందు మంత్రపూర్వకంగా స్థాపించుట మహాయాగము. పైన చెప్పిన బహిర్యాగమే అష్టాష్టకము మొదలగు వానితో కలిపి చేసినచో మహాయాగ క్రమము